చూసారండి, సొరకాయ అండి. సొరకాయ దింపుకుందాం. అంత బాగా వచ్చింది చూడండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది. ఇది ఇంత సైజు వచ్చింది చూడండి. ఇదిగోండి, సొరకాయ చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్ద సొరకాయో. అయితే ఇదైతే సీడ్స్కి వదిలిపెట్టానండి. ఇది ముదిరింది, సీడ్స్ కోసం అని వదిలేసిన. క్యాలీఫ్లవర్ అండి, క్యాలీఫ్లవర్ తెంపేసుకుందాం. ఎంత బాగా వచ్చింది ఇది కూడా. ఇవైతే మూడు అయినాయండి ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఉంది ఇంకొకటి. ఇది కూడా బాగా వచ్చింది. ఇవ్వండి, మూడైతే వచ్చినాయండి. ఇది చోంచాలండి. అసలు చూడండి, అసలు ఎన్ని గుత్తులో, ఎంత చిన్న చెట్టు. ఇది కూడా ఈ సైజు కూడా చిన్న బకెట్. ఈ బకెట్లు ఇదే పడిమొలిసిందండి. చూడండి ఎన్ని కాయలు చూడండి, గుత్తులు. చూడండి, ఇక్కడ వరకు కాసింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి. సరే, చెట్టు చిన్నదే కానీ క్రాప్ అయితే బాగా వచ్చిందండి. ఇవి కూడా తెంపేసుకుందాం. ఎక్కువ పడిములిసినవి ఉన్నాయండి నా తోటలో. ఇంకా ఇక్కడ కూడా టమాటాలు వచ్చినాయి. చూడండి టమాటాలు ఎట్లా వచ్చినాయో, బాగా వచ్చినాయి టమాటాలు. ఎంత బాగా వచ్చినాయో, గుత్తులు కింద వచ్చినాయి చూడండి. తెంపేసుకుందాం. చూడండి, గుత్తులు వచ్చినాయి. చూసారా, గుత్తులు చూసారండి, బాగున్నాయి కదా. ఇవి కూడా ఎప్పుడో జూన్లో పెట్టానండి మొక్కలు. అప్పటి నుంచి కాస్తూనే ఉన్నాయి టమాటాలు. కలర్ కానీ ఈ సైజు కూడా బాగా వచ్చింది. అంత బాగున్నాయి అసలు. ఇట్లా ఇగురులు వచ్చి మళ్ళీ పూతలు వస్తున్నాయండి. ఇట్లా ఇగురు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇవన్నీ కోసిన తర్వాత మళ్ళీ ఇవి కూడా స్టార్ట్ అవుతుంది. చూడాల. ఎంత బాగున్నాయో టమాటాలు.
చెట్టుకే ఉంచాలనిపిస్తుంది, అంత బాగా కాసినాయండి. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. బాగా వచ్చింది. మంచిగా పచ్చడి పట్టుకుంటే బాగుంటుంది ఈ టమాటాలు. ఈ మనం తోటలో పండించినవి కాబట్టి, మనం ఆర్గానిక్గా మనం పండించుకున్నాయి కాబట్టి కూర కూడా తొందరగా ఉడుకుతుందండి. తొందరగా ముక్క అనేది తొందరగా మెత్తగా అయ్యి మంచిగా ఉంటుంది. ఇవి కొంచెం దోరగా ఉన్నాయి. తర్వాత ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇదిగో ఇటు పక్క కూడా ఒక మొక్క ఉంది. అసలు ఎట్టగా కాసినాయండి, గుత్తులు గుత్తులు. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు హార్వెస్ట్ చేశాను, అయినా ఇంకా వస్తున్నాయండి. భలే ఉన్నాయి, కలర్లు మాత్రం బాగున్నాయి. అసలు సైజు బాగుంది. ఇవి తుప్పు వేసుకుందాం. సరే, ఇంకా ఒకటి అవ్వలేదు. ఒకటి ఇంత బాగా అసలు ఏమైనా కానీ అసలు ఇంత బాగా వస్తాయండి. చూసారండి ఎన్ని వచ్చినాయో, బుట్ట నిండా వచ్చినాయండి టమాటాలు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, బాగుంది అసలు, చక్కగా ఉన్నాయి. ఇదిగండి ఇదిగండి ఎంత బాగున్నాయో చూసారండి. చక్కగా కలర్ కూడా బాగుంది, పింక్ బాగుంది, అసలు మంచిగానేయండి. చూసారండి వంకాయలు ఇవి ఇప్పుడే ఫస్ట్ టైం అండి హార్వెస్ట్ చేసుకోవటం. ఈ చెట్లు పెట్టిన తర్వాత ఇప్పుడే. ఈ ఫస్ట్ టైం ఇప్పుడు కోసుకుంటాం. ఇవి పొడుగు వంకాయలు. ఇక్కడ ఒకటి ఉంది. వంకాయ ఇదిగోండి, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా
పాపకు కూడా. ఇది పాలకూర అండి. చూడండి ఎట్టొచ్చినాయా పూలు. బాగా ఇవి సీడ్స్ అండి, సీడ్స్ తయారైతాయి. చూడండి మొక్క బాగా పెరిగింది. ఈ సీడ్స్. ఇక్కడ పాలకూర ఉంది, తెంపేసుకుందాం. ఇది కూలర్ డబ్బాలో పెట్టానండి, కూలర్ డబ్బాలో వేసాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. పప్పులో వేసుకోవచ్చు, చక్కగా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. ఇది పాలకూర పచ్చడి బాగుంటుంది. తీసుకొని కొయ్యాలండి. సీడ్స్ వదిలేసాను. కూడా అసలు ఎంత బలంగా వచ్చింది, బాగా బలంగా వచ్చిందండి. ఇది మొక్క మాత్రం బాగా బలంగా వచ్చింది. ఇది కూడా అంతే, మనం కట్ చేస్తాం అంటే వస్తూ ఉంటుందండి. ఓ 4 సార్లు 5 సార్లకి వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్గా ఉంది అసలు. ఎంత పెద్ద ఆకు, సరే ఎంత పెద్దగా వచ్చిందో, ఎంత బాగుంది, బలంగా వచ్చింది. ఇది టేస్ట్ బాగుంటుందండి పచ్చడి. చూసారండి, ఇది ఉల్లిగడ్డ పూత అండి. చూడండి ఉల్లి పువ్వు చూసారా, వీటిలోంచి సీడ్స్ వస్తాయి. చూడండి బాగుంది. ఇక్కడ ఇది కోసుకుందామండి. ఇవి నేను మొలకలు వచ్చిన ఉల్లిగడ్డలు పెట్టానండి. ఉల్లిపాయలు పెడితే ఇదండి. చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారుగా, ఇది. ఇప్పుడు ఇది కూడా తెప్పుకుందామండి. చక్కగా ఇది కూర చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది మళ్ళీ వస్తాయండి. మనం ఇలాగా తెంపుకుంటే ఇది కోసుకున్న తర్వాత మళ్ళీ వస్తాయి. ఇది కూడా అంతే, ఒక 2-3 సార్లకు వచ్చిందండి. కావాలంటే ఈ ఉల్లిపాయలు కూడా మనం ఇంతే తీసేసుకొని కూడా చేసుకోవచ్చు. టమాటా వేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. పులిహోరలో కానీ దాంట్లో కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే. సరే అండి, ఎంత వచ్చింది. ఇప్పుడు పుదీనా కొంచెం తెంపుకుందామండి. పుదీనా పచ్చడికి తెచ్చు. ఇది కూడా అంతే, మనం ఎంత కట్ చేసుకుంటే అంత వస్తుంది. అంత మంచి స్మెల్ బాగా వస్తుంది. పుదీనా మంచి స్మెల్ వస్తుందండి. ఇది కూడా కొమ్మలతోటి నాటుకుందేనండి నేను.
సరిపోద్దండి ఇది. టమాటాలు ఎన్ని వచ్చినాయో చూడండి, బుట్ట నిండా టమాటాలు వచ్చినాయి. పాలకూర, 2 రకాల చెరీ టమాటాస్, పుదీనా అండి, కొన్ని వంకాయలు, కాలీఫ్లవర్, సొరకాయ, స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇవన్నీ ఈరోజు మన తోటలో చేసిన హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.